ఫ్రెండ్స్, కొంచెం సేపు ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనలో జరిగే సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం. మరి ఇలాంటి ధ్యానాన్ని ఎంతోమంది ఆచరించి తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. స్థిర సుఖ ఆసనంలో కూర్చుని చేతులు కలిపి కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస ఉంచడమే ధ్యానం. ధ్యానం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చేయవచ్చు. ఏ మతం, ఏ కులం, ఏ జాతి అవసరం లేదు. మనిషిలో జరిగే సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం. శ్వాస ఉన్నవాడే శివుడు, శ్వాస లేనివాడు శవంతో సమానమని మనందరికీ తెలుసు. మరి మనలో ఉన్న శ్వాసను గమనించడానికి కులమతాలు, భేదాలు, జాతి, ధనిక పేద వర్గ తారతమ్యాలు లేవని పత్రిజీ చెప్పారు. మరి అలాంటి ధ్యానాన్ని తెలుసుకుని, జ్ఞానాన్ని తెలుసుకుని తమ జీవితాలను ధన్యం చేసుకున్న అద్భుతమైన ఎందరో మాస్టర్స్ పిరమిడ్ నిర్మాణం చేసి అందరినీ ఆహ్వానిస్తున్నారు. మరి మీరు ఇక్కడ చూస్తున్న పిరమిడ్ కూడా మాచవరం SRR కాలేజీ ఎదురుగుండా ఉన్న జక్కా రాఘవరావు సార్ వాళ్ళ పిరమిడ్ హౌస్. మరి అక్కడ దగ్గరలో ఉన్న అందరూ చక్కగా ధ్యానం చేసుకుని ఆత్మజ్ఞానం